ఈరోజు మనం 'ద డాగ్ అండ్ ద బోన్' అనే స్టోరీని చూద్దాం. ద డాగ్ ఫౌండ్ ఎ బోన్. ఒక డాగ్‌కి ఒక ఎముక దొరికింది. ఇట్స్ క్యారీడ్ ద బోన్ ఇన్ ఇట్స్ మౌత్. అది తన నోట్లో పెట్టుకొని పోతా ఉంది. నడుచుకుపోతా ఉంది. ఇట్స్ కమ్ టు ఎ బ్రిడ్జ్. ఒక వెళ్తూ ఉండగా ఒక బ్రిడ్జ్ వచ్చింది. బ్రిడ్జ్ అడ్డం వచ్చింది. దేర్ వాజ్ ఏ రివర్. దేర్ వాజ్ ఏ రివర్ అండర్ ద బ్రిడ్జ్. బ్రిడ్జ్ కింద ఒక నది ప్రవహిస్తూ ఉంది. ఆ తర్వాత ద డాగ్ సా ఇట్స్ రిఫ్లెక్షన్. ఆ డాగ్ తన రిఫ్లెక్షన్‌ని చూసింది. ఇన్ ద వాటర్‌లో తన రిఫ్లెక్షన్‌ని చూసింది. ఇట్స్ థాట్. అది అనుకునింది. దేర్ వాజ్ అనదర్ డాగ్ విత్ ఎ బోన్. ఇది ఇంకొక డాగు ఇంకొక బోన్‌తో ఉంది ఇక్కడ అని అనుకునింది. ఇట్స్ వాంటెడ్ దట్ బోన్ టూ. ఆ ఆ బోన్ కూడా కావాలి. వాంటెడ్ అంటే కావాలి. ఇట్స్ వాంటెడ్ దట్ బోన్ టూ. అది కూడా నాకు కావాలి అనుకునింది. ఇట్స్ బార్గ్డ్. ఆ కుక్కను చూసి మురిగింది. లోపల నీటిలో ఉన్న ఆ రిఫ్లెక్షన్ చూసి మురిగింది. ద బోన్ ఫెల్ ఇంటు ద వాటర్. ఆ నోట్లో ఉన్న బోనే పడిపోయింది. ద డాగ్ బికేమ్ వెరీ సాడ్. అప్పుడు ఆ డాగు సాడ్‌గా అయ్యింది. బికేమ్ అంటే అవ్వడం. సాడ్‌గా అయ్యింది అని అర్థం. ఒకసారి ఈ స్టోరీని ఇంకొకసారి చూస్తే ద డాగ్ ఫౌండ్ ఏ ద డాగ్ ఫౌండ్ ఏ బోన్. ఇట్స్ క్యారీడ్ ద బోన్ విత్ ఇట్స్ మౌత్. ఇట్ కేమ్ టు ఏ బ్రిడ్జ్. దేర్ వాజ్ ఏ రివర్ అండర్ ద బ్రిడ్జ్. The dog saw his reflection into the water. It thought there was another dog with a bone. It wanted that bone too. It barked. The bone fell into the water. The dog became very sad.